హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో వ్లాగ్స్ మిస్ అవుతున్నారు కదా, అందుకని చెప్పేసి వ్లాగ్ కూడా షూట్ చేశాననమాట. మీరు బిఫోర్ చూసుంటే నేను ఆల్రెడీ బొటిక్ కలెక్షన్స్ చూపించాను నా దగ్గర ఉన్నవి, లైక్ కుర్తా సెట్స్ అండ్ కుర్తీస్, ఫ్రాక్స్, టాప్స్, డ్రెస్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హ్యూజ్ రెస్పాన్స్. చాలా వరకు కూడా స్టాక్ అయిపోయాయి. కొన్ని మీడియం అండ్ లార్జ్ సైజెస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అని అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు, లేదా మాకు పిక్స్ అడిగినా కూడా మేము షేర్ చేస్తాము. అండ్ ఇంక ఇక్కడ మార్నింగ్ వచ్చేసి ఇంకా హడావిడి తెలిసిందే, స్కూల్ హడావిడి. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే దోశ వేస్తున్నాను. ఒక చేతిలో మొబైల్ ఉంది, ఒక చేతితో తీయడం అంటే చాలా కష్టం. అందుకనే అది అలా వచ్చిందనమాట దోశ. సో ఇంక ఇక్కడ పిల్లలిద్దరికీ కూడా మార్నింగ్ దోశలు వేసి ఇచ్చేసాను అండ్ పాలు కూడా కలిపేశాను. బూస్ట్ తాగుతారనమాట. ఇంకా రెడీ అయిపోయారు. టైం వచ్చేసి కరెక్ట్గా 8 అలా అవుతుంది. సో ఇంకా స్కూల్కి బయలుదేరతారనమాట 8:15కి. సో రెడీ అయిపోయి కూర్చున్నారు. క్లైమేట్ కూడా మంచి కూల్గా ఉంది. ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, సో ఆబ్వియస్లీ వైరల్ ఫీవర్స్, జలుబులు, దగ్గులు వస్తున్నాయి కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జాగ్రత్తగా ఉండండి. వేడి నీళ్ళు అవి తీసుకుంటూ ఉండండి. సో కాబట్టి క్లైమేట్ చేంజెస్ వల్ల మాకు మొన్నంతా కూడా అలానే ఉందన్నమాట. అండ్ ఇంక ఇక్కడ నేనే డ్రాప్ చేయాలి. శ్రీధర్‌కి మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఈరోజు ఇంకొక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ వెరీ క్రూషియల్ మ్యాచ్ అనమాట. ఈ మ్యాచ్ గాని విన్ అయితే డైరెక్ట్‌గా ఫైనల్స్‌కి వెళ్తారు. లేదు అని అనుకుంటే ఇంటికొచ్చేస్తారనమాట. హోప్ ఫర్ ద బెస్ట్. వి ఆర్ వెయిటింగ్ అనమాట, ఎక్సైటెడ్. రేపే ఫైనల్స్. సో ఈ వ్లాగ్ నాకు తెలిసి మీకు రేపే వస్తది. సో నేను అప్డేట్ అయితే డెఫినెట్‌లీ నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను. అండ్ ఇంక ఇక్కడ మా రూబీ గాడు కూడా చూసారు కదా, వీళ్ళు స్కూల్‌కెళ్తున్నారు కాబట్టి ఇంక అలాగ ఇక్కడే ఉంటాడు. వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంక పడుకుంటాడనమాట. చాలామంది మిస్ అయ్యి ఉంటారు కదా రూబీని. ఆబ్వియస్లీ ఇదిగోండి చక్కగా ఆడుకుంటూ హ్యాపీగా ఉందనమాట. అండ్ ఇంక తర్వాత పిల్లల్ని దేబెట్టేసి ఇంక నేను ఇక్కడొచ్చేసి ఈరోజు ఆమ్లెట్ ఏసుకుంటున్నాను. ఎందుకో నాకు బ్రేక్‌ఫాస్ట్ ఆమ్లెట్ తినాలనిపించింది. దోస తినబుద్ధేయలేదు. అందుకని చెప్పి నా కోసం అయితే ఆమ్లెట్ ఏసుకొని మంచిగా తినేసి ఆ తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసేస్తున్నాననమాట. ఇంకా లంచ్ బాక్స్ అది ప్యాక్ చేయాలి గదా! సో ఇక్కడ నేను ఈరోజు వచ్చేసి క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. చాలామంది క్యారెట్‌ని తురుముతారు. కొంతమంది ఇలా ముక్కలు కట్ చేసుకుంటారు. ఎవరి స్టైల్ వాళ్ళదే కుకింగ్. నాదంతా ఫటాఫట్ అయిపోతదనమాట. సో క్యారెట్ ఫ్రై ఒకటి చేసేసి బాక్స్ కట్టేస్తాను. అండ్ ఒక బాక్స్‌లో పెరుగన్నం ఉంటదనమాట. సో ఇంకా మార్నింగే ఇచ్చేయొచ్చు కదా క్యారేజ్ అని అనుకోవచ్చు. బట్ ఎలాగో స్కూల్ దగ్గరే కదా, వేడివేడిగా అయితే ఇంకా వాళ్ళకి మాకు ఒక్కసారే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళకొకసారి, మా కోసం ఒకసారి ఎందుకులే అని చెప్పి ఇంక మేమైతే వీళ్ళకి లంచ్ బ్రేక్ 12:15కి అనమాట. సో 11 కల్లా క్యారేజ్ అయితే ఇచ్చేస్తాము. సో వేడివేడిగా వాళ్ళు తిన్నట్టుంటది, మేము అందరం కలిసి ఒకసారి కుక్ చేసినట్టు ఉంటది కదా అని వాళ్ళకి డ్రాప్ చేసేసాక అప్పుడు స్టార్ట్ చేస్తాననమాట. నేను బ్రేక్‌ఫాస్ట్ అది చేసి ఇంట్లో కొన్ని పనులుంటాయి కదా, బట్టలు ఆరేసుకోవడం అలాంటివన్నీ కూడా చేసేసి అప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి ప్యాక్ చేసేస్తున్నాను. క్యారెట్ రైస్ ఒక బాక్స్, ఒక బాక్స్ పెరుగన్నం. కంపల్సరీగా కర్రీ రైస్ అండ్ కర్డ్ రైస్ 2 పెడతాననమాట. అది కూడా తక్కువ క్వాంటిటీలో పెడతాను. నిండగా పెట్టాను. వాళ్ళు తినరు, వదిలేస్తారు మళ్ళీ. అందుకని చెప్పి తక్కువ తక్కువ పెట్టే చక్కగా తినేస్తారు, కంప్లీట్ చేస్తారనమాట. ఒకవేళ ఆకలేసినా ఇంటికొచ్చాక ఆబ్వియస్లీ తింటారు స్నాక్స్ ఏవో ఒకటి. అందుకని చెప్పి లిమిట్‌గా పెడతాను. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ లంచ్ బాక్స్ అవి ఇచ్చేసిన తర్వాత నేను ఒక షూట్‌కొచ్చాననమాట. ఇదేంటంటే మనకి మినియేచర్ కిచెన్ ఐటెమ్స్ అవైలబుల్‌గా ఉంటదనమాట ఇక్కడ. మీకు డీటెయిల్స్ కావాలంటే నేను వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ పెడతాను. ఆల్రెడీ నేను ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేశాననమాట. జస్ట్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అంటే చాలామందికి మినియేచర్ కిచెన్ కుకింగ్ ఇష్టం గదా! సో అలాంటి వాళ్ళు ప్రొడక్ట్స్ ఎక్కడ తీసుకుంటే మీకు బావుంటాయి, ఎక్కడ దొరుకుతాయి మన వైజాగ్‌లో అంటే దొండపర్తి దగ్గర ఉందనమాట ఇది. హోమ్ డెకర్స్ అని చెప్పి. నేను మీకు డీటెయిల్స్ పెడతాను, చెక్ చేయండి. సో అన్నీ కూడా చిన్న చిన్న వస్తువులు, కిచెన్ ఐటెమ్స్ ఎంత బావున్నాయంటే నిజంగా ఎవరైతే అవి మినియేచర్ కుకింగ్స్ ఇష్టమో వాళ్ళకి హ్యాపీగా ఈ వీడియో హెల్ప్ అవుతది. నేను మా పిల్లలు ఎప్పటినుంచో అడుగుతున్నారనమాట. సో వాళ్ళ కోసం అయితే నేను తీసుకున్నాను కొన్ని. మీకు ఇండివిడ్యువల్‌గా కావాలన్నా కూడా ఇస్తారు. ప్రైజెస్ వచ్చేసి ₹5 నుంచి అలా స్టార్ట్ అయ్యాయన్నమాట. సో ఇది చూసారా, ఐరన్ బాక్స్, వాషింగ్ మెషిన్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. కాపర్‌లో ఉన్నాయి, స్టీల్‌లో ఉన్నాయి, ఐరన్‌లో ఉన్నాయన్నమాట. మనకి ఎలాంటి మోడల్‌లో కావాలంటే ఆ టైప్‌లో తీసుకోవచ్చు. బుల్లి గ్లాసులు, క్యారేజ్ బాక్సులు, ప్లేట్లు, గ్యాస్ స్టవ్, ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి. మీకు ఒకవేళ కావాలనుకుంటే హైదరాబాద్‌లో కూడా స్టోర్ ఉంది వీళ్ళకి. వైజాగ్‌లో కూడా ఉందన్నమాట. అండ్ ఆల్సో నేను
పిల్లలకి తీసుకున్నాను ఇండివిడ్యువల్‌గా. మీకు టోటల్ సెట్ వైస్ కావాలంటే సెట్‌లా గూడా ఇస్తారు. సెట్ అయితే 2000 పడుతుంది అలా. ఇది చూడండి బుల్లి వాటర్ బాటిల్స్ రూ. 60 అంట. 2 వాటర్ బాటిల్స్ రూ. 60. సో, ఇలా దేని మీద దానికి ప్రైజెస్ పెట్టేశారు. అవి వచ్చేసి మనకి గ్యాస్ స్టవ్‌లనమాట. అంటే కిందన క్యాండిల్ ఉంటది కదా! సో, అది పెట్టి మనం కుక్ చేసుకోవచ్చు. దోస పిండి వేసుకోవచ్చు, దోసలేసుకోవచ్చు. ఇట్లా మనం రైస్ కుక్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మినియేచర్ కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతది. సో, అందుకని చెప్పి నేను షేర్ చేశాననమాట. చిన్న బిట్స్ మీకు హెల్ప్ అవుతదని. హలో. సో, ఇప్పుడైతే నేను స్టోర్‌లో ఉన్నాననమాట. జస్ట్ నౌ ఆషాఢం సేల్‌లో కుర్తీస్ అండ్ పార్టీ వేర్ కుర్తా సెట్స్ వీడియో షూట్ చేశాను. మేబీ అది మీకు అప్‌లోడ్ చేసేసే ఉంటాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఆర్డర్స్ ఎవరైనా ప్లేస్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ చేసేసేయండి. అండ్ ఆ వీడియో కూడా ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అందరూ అడుగుతున్నారు కదా! లైక్ సారీస్ కలెక్షన్స్, కుర్తీస్, తర్వాత టాప్ అండ్ బాటమ్ సెట్స్, డ్రెసెస్ కలెక్షన్స్ యూట్యూబ్‌లో కూడా షేర్ చేయండి అని చెప్పి. సో, మీ అందరి కోసం అందుకే షూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దియర్ లవ్ అండ్ సపోర్ట్. నా మీద ఇలానే చూపిస్తూ ఉండండి. మంచిగా కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా తీసుకొచ్చినప్పుడల్లా నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. శ్రావణ మాసం అండ్ ఆషాఢం స్టార్ట్ అయింది కాబట్టి సో, ఇవన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పటి వరకు రివ్యూస్ కూడా నాకు అన్నీ కూడా మంచిగానే వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. సో, మంచి క్వాలిటీ ఇవ్వాలనే నేను కూడా స్టార్ట్ చేశాను. మీరు బయట కలెక్షన్స్ వాటిల్లో మీరు కంపేర్ చేసుకుంటే మన ప్రైజెస్ వాటికన్నా చాలా తక్కువకే పెడుతున్నాననమాట నేను. ఎందుకంటే క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఆ ప్రైస్‌కి తగ్గట్టుగానే నేను మీకు ప్రైస్ అయితే పెడుతున్నాననమాట. క్లాత్ క్వాలిటీకి తగ్గట్టుగా. సో, మీరు చూసుకుని దాన్ని బట్టి షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మన దగ్గర అయితే బడ్జెట్‌లోనే ఉంటది. మాక్సిమం స్టోర్‌లో అంతా కూడా 1500 లోపే ఉంటాయన్నమాట మొత్తం అన్నీ కూడా. ఈవెన్ సారీస్ అయితే 1000 రూపీస్ లోపు ఉన్నాయి. పార్టీ వేర్ అయితే 1500 లోపు ఉంటాయి. సో, దాన్ని బట్టి మీకు నచ్చినవి మీరు షాపింగ్ చేసుకోవచ్చు. సరే అయితే మరి ఇంకా నేనిప్పుడు ఎడిటింగ్ చేసుకోవాలి. ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఉంది. అదంతా కూడా షూట్ చేసుకుంటాను. బాయ్. మళ్ళీ కలుస్తాను. సో, ఇక్కడైతే ఇదిగోండి ఆ రోజు మ్యాచ్ అయ్యిందనమాట. చెప్పాను కదా! శ్రీధర్ వాళ్ళు సెమీఫైనల్స్‌కి వెళ్ళిపోయారనమాట. సో, సెమీఫైనల్స్‌కి వెళ్ళిన తర్వాత అందులో ఎవరైతే గెలుస్తారో డైరెక్ట్ ఫైనల్స్‌కెళ్ళిపోతారు. బట్ వాళ్ళక్కడ ఓడిపోయారనమాట. ఉత్తరాంధ్ర లయన్స్‌తో రాయలసీమ టీమ్ ఓడిపోయింది. సో, మళ్ళీ వైజాగ్ వారియర్స్‌తో ఆడాలి. ఆ ఇద్దరిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్స్‌కెళ్తారు. ఇంకొక టీమ్ ఇంటికెళ్ళిపోతారనమాట. సో, అది అప్డేట్. అండ్ ఇక్కడైతే ఇది నెక్స్ట్ డే నుంచి నేను మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. సో, ఇక్కడ నేను అపాయింట్మెంట్ ఉందనమాట నాకు. ఏముంటది స్కిన్ మెడ్ మీ అందరికీ తెలుసు కదా! నేను స్కిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటాను కదా! సో, ఒక 3 మంత్సో, 2 మంత్స్ నుంచి అసలు స్కిన్ కేరే తీసుకోవట్లేదు. ఓన్లీ ఫేషియల్స్ చేయించుకుంటున్నాను తప్ప ట్రీట్మెంట్ చేయించుకోవడానికి నాకు అసలు టైం సరిపోవట్లేదు. ఈరోజు ఎలా అయినా సరే అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకుని బయలుదేరాను. ఇప్పుడు టైము నాకు తెలిసి 12:30 ఆ టైంకి లంచ్ అది చేసేసి స్టోర్ అది క్లోజ్ చేసుకుని నేను బయలుదేరుతున్నాననమాట. ఊబర్ బుక్ చేసేసుకున్నాను. ఇదొచ్చేసి మనకి స్కిన్ మెడ్ బ్రాంచ్ ఎక్కడంటే మనకి శాంతిపురం అంటారు కదా! సో, అక్కడనమాట. దత్ ఐలాండ్ సిరిపురంలో మనకి ఎంక్వైరీస్ ఉంటది. ఇక్కడైతే నేను ఈరోజు ఇంకా స్కిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాననమాట. అంటే లైక్ ఇప్పుడైతే ప్రాబ్లమ్ ఏం లేదు. స్కిన్ అయితే చాలా బావుంది. పింపుల్స్ కూడా ఏం రావట్లేదు. సో, కొంచెం ట్యాన్ అది పట్టేసి ఉంది కదా! ఇంకా మళ్ళీ ఎవ్రీ మంత్ రెగ్యులర్‌గా నేను సెషన్స్ తీసుకోవాలి అని చెప్పి బలంగా డిసైడ్ అయ్యాననమాట. సో, అందుకనే ఇంకా ఎలా అయినా లేదు స్కిన్ కేర్ తీసుకోకపోతే చాలా కష్టం. ఫుడ్, జ్యూసెస్ ఏవి తీసుకున్నా ఇంటర్నల్‌గా బట్ ఎక్స్టర్నల్‌గా కూడా మనం కేర్ తీసుకోవాలి కదా! సో, ఇది నా ఫేస్ బిఫోర్ అనమాట. చూస్తున్నారు కదా! సో, పింపుల్స్ కానీ అవేం లేదు. బావుంది. ఫేస్ అయితే చాలా బావుంది. బట్ ఇంకా మెయింటైన్ చేసుకుంటే ఇంకా బావుంటదనమాట. కొంచెం స్ట్రెస్ ఎక్కువయ్యి డార్క్ సర్కిల్స్ అట్లాంటివి రాకుండా ముందు జాగ్రత్తగా సో, ఇంక స్టార్ట్ చేసుకోవాలని చెప్పి నేను ఇక్కడైతే వచ్చేసాను. ఇక్కడ నేను వేసుకున్న అవుట్‌ఫిట్ వచ్చేసి ఇది అమెజాన్‌లో లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. చాలామంది అడిగారు మధుస్ కలెక్షన్స్‌దా అని చెప్పి. కాదు లాంగ్ బ్యాగ్. అండ్ ఇక్కడ నేనైతే ఫస్ట్ శ్రీతేజ మ్యామ్‌ని మీట్ అయ్యాననమాట. చాలా రోజులవుతుంది మేడంని కలిసి చెప్తున్నాను ఏంటేంటి ట్రీట్మెంట్ తీసుకోబోతున్నానని. వీళ్ళ దగ్గర ఏంటంటే స్కిన్ మెడ్‌లో మనకి హెయిర్ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్‌కి ఎటువంటి కావాలనుకున్నా మీకు చెప్తారు. సో, మనకి డెర్మటాలజిస్ట్ అంటే మీకు తెలిసిందే. సో, స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్స్ దగ్గరికెళ్తే ఎటువంటి ప్రాబ్లమ్ అయినా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చనమాట. కొన్ని సిట్టింగ్స్ అవి ఉంటాయి. దాన్ని బట్టి మీరు ప్యాకేజ్ అది ఉంటదనమాట. సో, నేనైతే యాక్నీ అండ్ స్కిన్ గ్లోకి నేను తీసుకున్నాను కదా! సో, ఆ సెషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయన్నమాట. ఒక్కొక్కసారి వెళ్ళలేనివి నేను మళ్ళీ వెళ్తూ ఉంటానన్నమాట. సో, ఇక్కడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తాను. నాకు ఈరోజు ఏంటంటే ఆక్సీ ట్రీట్మెంట్ చేశారనమాట. సో, ఇది ఒక 1 అవర్ టైం పడుతుంది. మంచిగా రిలాక్స్ అవ్వచ్చు తెలుసా. అండ్ హెయిర్‌కి కూడా మీరు లైక్ హెయిర్ ఫాల్, హెయిర్ రీగ్రోత్ ఎటువంటి
హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మీకు బెస్ట్ సొల్యూషన్ స్కిన్ మెడ్. మీరు బిఫోర్ నుంచి నాది చెక్ చేసినట్టయితే డెఫినెట్లీ నేను ఎక్కువగా స్కిన్ మెడ్కే వెళ్తూ ఉంటాను కదా. అండ్ తర్వాత ప్రాసెస్ చాలా చేశారు, ఆక్సీ ట్రీట్మెంట్ ఇచ్చారు అండ్ ఇంకా చాలా అయ్యింది, కానీ నేను వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే నేను ఇంకా రిలాక్స్ అయిపోయి పడుకుని పోయాను అనమాట. ఇంకా లాస్ట్ ఫేస్ ప్యాక్ వేస్తున్నప్పుడు నేను మళ్ళీ లేచాను అనమాట. సో అందుకని ఈ క్లిప్పింగ్ మళ్ళీ నేను షూట్ చేశాను. సో ఇంక ఈ ప్యాక్ వేసేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ బాగా డ్రై అయిపోద్ది. అయిన తర్వాత అప్పుడు రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత ఇదిగోండి రిజల్ట్ అయితే ఇన్స్టెంట్ గ్లో బాగా కనిపిస్తుంది. అండ్ 24 అవర్స్ వరకు మనం ఫేస్ వాష్ చేసుకోకూడదు, లైక్ సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూస్ చేయకూడదు అనమాట. సో గ్లో కూడా మీకు వెంటనే కనిపిస్తుంది. 3 డేస్ తర్వాత ఇంకా బాగుంటుంది, మంచి షైనింగ్ వస్తుంది తెలుసా. ఆ గ్లో చాలా బాగుంటుంది. సో కాస్ట్ గురించి కూడా చాలామంది అడిగారు, అంటే లైక్ ప్యాకేజ్ అని చెప్పాను కదా, మీరు ఒకవేళ మన ఛానల్ నేమ్ రిఫర్ చేసినట్టయితే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. నేను తీసుకున్న ప్యాకేజ్ లైక్ 50,000 ఉంటుంది, 60,000 ఉంటుంది, అట్లా మన ప్యాకేజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మీరు బిఫోర్ చూసారు కదా, ఇప్పుడు ఇది ఆఫ్టర్ అనమాట. చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే లైక్ మీకు ఆ షైన్ తెలుస్తుందా, లైక్ ఆ గ్లో అయితే బాగా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో ఇంకా మళ్ళీ నాకు ఈ మంత్లో 2 సెషన్స్ ఉన్నది, ఒకటి అయిపోయింది. మళ్ళీ మంత్ ఎండ్కి ఇంకొక సెషన్ ఉంటుంది అనమాట. అలానే నేను అండర్ ఆర్మ్స్ది కూడా తీసుకున్నాను అనమాట, అది కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఫస్ట్ కన్సల్ట్ అయ్యి మీరు చేసుకోవచ్చు. ఇంక అటు నుంచి వచ్చినప్పుడు నాకు పనసపళ్ళు అంటే చాలా ఇష్టం. ఫ్రూట్స్లో పనసపండు ఒకటి, మ్యాంగో ఒకటి చాలా చాలా ఇష్టం అనమాట. సో అందుకే పనసపళ్ళు ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. సో చాలా స్వీట్గా చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఇక్కడ మాకు జిమ్ దగ్గరే సీతందర్లోనే ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళు ఇలా మురి మిక్స్చరు బజ్జీలు అవి చేస్తారు, చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే ఈ గారెలు అవి చాలా ఇష్టం. మీకు ఆంటీని కూడా చూపిస్తాను. సీతందర్లో ఉన్న వాళ్ళు కానీ, హెచ్బీ కాలనీ, కృష్ణా కాలేజ్ రోడ్ అటు సైడ్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. 3 అరటికాయ బజ్జీలు 20 రూపాయలు, ఒక గారె 5 రూపాయలు, మురి మిక్చర్ 30 రూపాయలు, అన్నీ తక్కువలో మనకి స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఇగోండి ఆంటీ పేరు రత్నం ఆంటీ అనమాట. చాలా బాగుంటాయి, చూడండి, ట్రై చేయండి. హలో. సో వీళ్ళు వచ్చేసి మినియేచర్ కుకింగ్ ఐటమ్స్తో ఆడుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ ఆ టేబుల్ ఏంటి అలా చేశారు? తెలుసు, అక్క కాదు చెల్లె అని నాకు తెలుసు. ఎంత చండాలంగా చేస్తావో దాన్ని. తర్వాత మళ్ళీ నీట్గా మీరే క్లీన్ చేయండి. సో ఇగోండి ఇవి అనమాట ఐటమ్స్, చూస్తున్నారా? ప్లేట్స్, తర్వాత డిషెస్, ఇది ఒక బ్యాగ్ వాళ్ళ బజార్కి వెళ్ళడానికి, చపాతీ కర్ర, ఇంకేంటి గరిట్లు, గ్లాసులు, కుక్కరు, బిందె, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా వీటితో ఇంకా ఫుల్గా వంటలు చేసి మాకు సర్వ్ చేస్తున్నారనమాట. కాలకుండా, గిన్నెలు కాలకుండా చిన్న బుల్లి గ్లాసెస్. ఇవి కాఫీ కప్స్ విత్ సాసర్తో పాటు వచ్చాయి. మజ్జిగ కడగడానికి, అది కాదు, పప్పు గుత్తది, పప్పు క్యారేజ్, పప్పు ఉడికించినప్పుడు. పోపుల డబ్బా, పోపుల డబ్బా, అదే పోపుల డబ్బా. బాగుంది. గ్యాస్ సిలిండర్, కట్టర్ బోర్డు, లే బింది. నెక్స్ట్ బాగుంది. సో ఇవన్నీ చూపించానులే. ఓకే ఓకే, నైస్. హలో. సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 5 o'clock అవుతుందన్నమాట. పిల్లలైతే పాలు తాగేశారు, స్నాక్స్ తినేశారు. వాళ్ళైతే బొటీకి రానని అనేసారు అనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళైతే ఆడుకుంటున్నారు. అవి ఏంటవి మినియేచర్ కుకింగ్ సెట్స్ కొన్నాను కదా వాళ్ళకి, సో వాటితో ఆడుకుంటున్నారు. మీకు నేను చూపిస్తాను. అండ్ ఈ లోపు నేను కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి అలా సోఫాలో రిలాక్స్ అవుతున్నాను అనమాట. ఇప్పుడు టైం 5:10 అలా అవుతుంది. సో నేను ఇప్పుడు బయలుదేరి వెళ్తాను. వెళ్ళి అప్పుడు నేను వచ్చేసరికి 8 అలా అయిపోతుంది అనమాట. వీళ్ళు కాసేపు ఆడుకుని హోంవర్క్స్ అవి చేసుకుని అప్పుడు వీళ్ళు తీసుకుని వెళ్తాను అనమాట. ఇంకా నైట్ డిన్నర్ అవి ఉంటాయి. సో అలా. అండ్ ఇక్కడ ఫేస్ అయితే నిజంగా చాలా మంచిగా షైన్ అవుతుంది కదా. సో ఇంకా 3 to 4 days తర్వాత ఇంకా బాగుంటుంది అనమాట. నేను కొంచెం ఈ మధ్య బిజీగా ఉండి ఈ ఫంక్షన్స్, తర్వాత ఈ బిజినెస్ పెట్టడం, తర్వాత శ్రీధర్ లేకపోవడం, క్యాంప్ వెళ్ళడం, ఇవన్నిటితో అసలు ఫేస్ మీద ట్రీట్మెంట్స్కి వెళ్ళడం మానేశాను. లిటరలీ 1-2 months అయిపోతుంది.
ఓన్లీ ఫేషియల్స్ అలాంటివే చేయించుకుంటున్నాననమాట. అందుకని ఈరోజు ఎలా అయినా సరే అపాయింట్మెంట్ తీసుకొని మరీ వెళ్ళి చేయించుకున్నాను. చాలా రిలాక్సింగ్‌గా ఉందనమాట. సో, ఆ గ్లో ఇలానే కంటిన్యూ అవుతది. చాలా బావుంటది. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి నాకు తెలిసే ఉంటది. ఎక్కువ స్కిన్ మెడ్‌లో తప్ప ఇంకెక్కడ నేను ట్రై చేయను. సో, అదనమాట. సరే అయితే మరి. మళ్ళీ అక్కడికెళ్ళాక చూపిస్తానే. బాయ్. సో, ఇక్కడేంటంటే నేను ఆన్‌లైన్ ఆర్డర్స్ ఒస్తాయి. డైలీ నాకు ఆర్డర్స్ ఒస్తాయి కదా! యూట్యూబ్ నుంచి, ఇన్‌స్టాగ్రామ్ నుంచి, వాట్సాప్‌లో చాలామంది ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో ఆఫ్‌లైన్‌లో కూడా వచ్చి షాపింగ్ జేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హ్యూజ్ సపోర్ట్ అండ్ లవ్. ఇంకా మంచి మంచి కలెక్షన్స్‌తో మీ ముందుకొస్తాను. అండ్ ఆల్సో ఆషాఢం సేల్స్ కూడా నడుస్తున్నాయి గాబట్టి, మీకేమైనా కావాలనుకుంటే తప్పకుండా వాట్సాప్‌లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు పిక్స్ పంపించమంటే పంపిస్తారు. అండ్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయితే అక్కడ మీకేమైనా కలెక్షన్స్ నచ్చితే స్క్రీన్‌షాట్ తీసి పంపించినా కూడా మీకు ఆర్డర్ ప్లేస్ చేస్తారనమాట. హలో. సో, ఫైనలీ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాననమాట. ఇంకా నైట్ సూట్ అయితే వేసేసుకున్నాను. ఇదొచ్చి నేను జూడియోలో తీసుకున్నాను. ఒక 2 మంత్స్ అయిపోతున్నట్టుంది. కంఫర్ట్ ఉంటది. చాలా బావుంటది. ఏమంటారు కార్డ్ సెట్స్ అనమాట. సో, ఇంకిప్పుడు జస్ట్ నేను స్కిన్ కేర్ చేసేసుకోవాలి. స్కిన్ కేర్ అంటే ఏం లేదు. జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి అదొక్కటే. ఎందుకంటే ట్రీట్మెంట్ అయ్యింది కదా! సో, మాయిశ్చరైజర్ ఒకటే అప్లై చేసేసుకొని లిప్ బామ్ పెట్టేసుకొని పడుకుని పోవడమే. సో, అది ఈరోజైతే వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.